నమస్కారం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఒంటరిగా ఉన్నా సరే ఈ జీవితంలో ఆనందంగా ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఒక్కోసారి జీవితంలో మనల్ని అందరూ వదిలేస్తుంటారు, లేదా మనమే అందరినీ వదిలి ఇంకొక దేశానికో ఇంకొక రాష్ట్రానికో లేదా ఎన్నో కారణాల వల్ల ఒక్కడిగా జీవించవలసిన పరిస్థితి వస్తుంది. మనం అనుకున్న వాళ్ళను అందరినీ వదిలి ఒక ఆశయం కోసమో లేకుంటే ఒకటి సాధించడానికి కోసము, ఒక ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో లేదా ఒక లక్ష్యం కోసమో మనం ఒంటరి ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది జీవితంలో ఎన్నోసార్లు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఆనందంగా ముందుకెళ్ళాలంటే మరి ఎలాంటి ఆలోచన విధానం అలవర్చుకోవాలి అన్నది ప్రశ్న. చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది జీవితంలో ఎన్నోసార్లు. మనం ఒంటరిగా ప్రయాణిస్తున్నామంటే ఏమనుకుంటామంటే మనకి ఎవరూ లేరు, మనం శక్తి విహీనులం, మన అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు, పక్కన ఎవరూ లేరేంటి అంటే ఇతరులు లేకపోతే పక్కన మనం లేమా? మనం శక్తి విహీనులమా? ఇతరులు ఉంటే మనం శక్తివంతులమా? మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఒంటరిగా ఉన్నామా 10 మందిలో ఉన్నామా అన్నది కాదు. మన లోపల ఒంటరితనం అనేది ఒకటి ఉందా అని అర్థం చేసుకోవాలి. ఒంటరితనం అంటే ఏకాకిలాగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఏకాకిలాగా ఫీల్ అవ్వడం అనేది మన చుట్టూ 10 మంది ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాం. ఎంతమంది ఉన్నా నాకు ఏకాకిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరందరూ నా భావాలకు సరిపోవడం లేదు. నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు, నా ఆఫీస్లో వాళ్ళు, నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఎవరు నా భావాలకు మ్యాచ్ కావడం లేదు. ఏకాకిగా అనిపిస్తుంది. నేను నడవలేకపోతున్నాను, అంతా బాగానే ఉంది కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారన్నది కాదు, మనలో ఒంటరితనం ఉందా? మనలో ఒంటరితనానికి అతి ముఖ్య కారణం శక్తి విహీనత. మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మనలో శక్తి ఉంటే, మనలో ఉన్న అనంతమైన శక్తిని యాక్టివేట్ చేసుకోగలిగితే, మనలో ఎంత శక్తి ఎక్కువగా ఉంటే అంతగా ఈ ఒంటరితనం అనేది మనకు తగ్గుతూ పోతుంది. ఒక్కరిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా, నట్ట అడవిలో ఉన్నా, లేదంటే వేరే దేశంలో ఉన్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా శక్తివంతులైన వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా హాయిగా ముందుకెళ్తూ ఉంటారు. ఒక సింహం చూస్తే, ఒక పులిని చూస్తే అది 100 మంది జంతువులు చుట్టుముట్టు ఉన్నాయా, 100 పులులు ఉన్నాయా అని ఆలోచించదు. ఎప్పుడు హాయిగా కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటుంది. అలాగే మన చరిత్రలో ఎంతోమంది లీడర్స్ని మనం గమనిస్తే, వారి చరిత్రను గమనిస్తే వారు మొట్టమొదటిగా ఒంటరి వాళ్ళే. ఆ ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా వారు ఏదో కొత్త విషయం మీద ఉద్యమం మొదలుపెట్టారు, కొత్త జీవన విధానం గురించి మొదలుపెట్టారు. పత్రి గారు మొట్టమొదటిగా ఒంటరి వాళ్ళే. బుద్ధుడు మొట్టమొదటిగా ఒంటరి వాడే ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పుడు. ఇలా మహానుభావులు ఎంతమంది చూసుకున్నా మొట్టమొదటిగా వాళ్ళు ఒంటరి వారే. మరి వారికి మనకు తేడా ఏంటి? మనము మన ఒంటరితనాన్ని కప్పు పుచ్చుకోవడానికి తెలియకుండా ఇతరులపై ఆధారపడడం మొదలు పెడుతున్నాం. ఇతరులపై ఆధారపడి వారి వల్ల వచ్చే యొక్క సానుకూలత లేక శక్తి మనకి సరిపోక తిరిగి అయినప్పటికీ అందరూ ఉన్నా ఒంటరితనంగానే ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒంటరిగా ఉన్న ఒంటరితనం లేకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే
శక్తిని పెంచుకోవాలి. వీలైనంత ఎక్కువగా మన శక్తిని పెంచుకుంటూ వెళ్ళాలి. రెండవది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మనం నడిచే దారిపై మొట్టమొదటగా మనకు నమ్మకం ఉండాలి. మనం చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరినీ కన్విన్స్ చేసే అవసరం ఏమీ లేదు. అందరూ ఆమోదిస్తే తప్ప అది మంచి దారి అని కాదు. నిజంగా మనకున్న ఆత్మజ్ఞానం ప్రకారం అది సత్యమేనా, అది ధర్మమేనా, అది సరైన దారేనా అని మనం ఒక నిర్ణయం తీసుకోగలిగే ఒక ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి. అది లేకపోతే కొద్ది రోజులు ప్రయత్నించి వెరిఫై చేసి అనాలిసిస్ చేసి ఎస్ ఈ నిర్ణయం సరైనది, ఈ దారిలో వెళ్తే ఖచ్చితంగా నేను ఆ చోటికి చేరగలుగుతాను అన్న ఒక దృఢ నిశ్చయము, దృఢ సంకల్పము, దృఢమైన ఆత్మవిశ్వాసంతో మనం అడుగు వేయడం నేర్చుకోవాలి. తెలియకుండా మనం ఏం చేస్తామంటే మనం చుట్టుముట్టు ఉన్న వాళ్ళ ఆమోదం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఆమోదించినంత మాత్రాన అది సరి కానిది అని కాదు. మనలో సత్యం ఉంటే, మనలో శక్తి ఉంటే, మనం ఒంటరిగా అయినా సరే ప్రయాణం చేస్తే తప్పనిసరిగా కొద్ది రోజులకు మనలాంటి వాళ్ళు, మనలాంటి భావాలు ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా మనకు తోడు కావడం మొదలవుతుంది. అంతవరకు మనం ఒంటరిగా ప్రయాణించవలసి ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం నిజంగా సత్యంలోనో ధర్మంలోనో సరైన దారిలో ప్రయాణించాలి అంటే మనకు 10 మందితో పని లేదు. సరైన దారిలో నడవడం ముఖ్యం, 10 మందితో కాదు. సరైన సత్యమైన దారి గురించి మనం అవగాహన పెంచుకుందాం. ఆ సరైన దారిలో మనపై ఉన్న ఆత్మవిశ్వాసంతో, మనలో ఉన్న శక్తితో అడుగులు వేద్దాం. అడుగులు వేస్తూ అందరినీ, మనలాంటి వాళ్ళని ఎంతోమంది సత్య దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళని అందరినీ మన దారిలోకి తీసుకొద్దాం. వారికి వారే మన దగ్గర ఖచ్చితంగా వచ్చి తీరుతారు. అంతవరకు ఒంటరి పోరాటమైనా ఆనందంగా చేద్దాం, ఒంటరి ప్రయాణమైనా సరే ఆనందంగా చేద్దాం. ఈ ప్రపంచంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనతో ఉన్నన్ని రోజులు మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు. మనతో మనం లేనప్పుడు ఎంతమంది ఉన్నా ఎక్కడున్నా మనం ఒంటరి వాళ్ళం. కాబట్టి మనతో మనం ఉంటూ, మనకు మనం సహకరించుకుంటూ, మన దారిపై మన నమ్మకంతో అడుగేస్తూ వెళ్దాం ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి.